హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ పసుపులెట్టి ట్రూత్స్. సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి జస్ట్ బ్రీఫ్ చేశాను. అంటే మన ఫైనాన్షియల్ గోల్స్ని మనం టైం ప్రకారం మనం లాంగ్ టర్మా, మీడియం టర్మా, షార్ట్ టర్మా మనం చేసుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఎంజాయ్ చేస్తూ మనం రీచ్ అవ్వడాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటామని అనుకున్నాం. సో ఇందులో దీని గురించి కొంచెం ఎక్కువ డీటెయిల్గా మనము మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు మనం ఏమేమి కన్సిడర్ చేయాలంటే ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఒకటి, ప్రజెంట్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే మన ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, అలాగే మనకి అసెట్స్ ఎంత ఉన్నాయి, అట్లాగే లయబిలిటీస్ ఎంత ఉన్నాయి. ఇది మన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మనం గోల్ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు క్లారిటీ వచ్చేసింది. దీని తర్వాత ఏమవుతుందంటే మనకు కావాల్సిన గోల్స్ ఏంటి, దీన్ని కూడా మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్, తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్, తర్వాత వెరీ లాంగ్ టర్మ్ గోల్స్. సో మనం ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. లేకపోతే మనం షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ గోల్ అంటే వితిన్ 5 years, అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, సపోజ్ ఎడ్యుకేషన్ ఫీ పే చేయాలి. సో వీటన్నిటికీ మనం సపోజ్ 1 year, 2 years, 3 yearsలోనే అమౌంట్ కావాలి. సో వీటిని మనం షార్ట్ టర్మ్ గోల్స్ కింద క్యాలిక్యులేట్ చేసి వీటికి ఎంత అమౌంట్ కావాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మీడియం టర్మ్ గోల్స్ అంటే 5 yearsలో మనకు ఒక కార్ కావాలి, లేదంటే ఒక హౌస్కి ఒక అమౌంట్ కావాలి. సో ఇది ఒక మీడియం టర్మ్ గోల్ సెట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్ టర్మ్ గోల్ అంటే చిల్డ్రన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే చిల్డ్రన్ మ్యారేజ్ కానివ్వండి, లేకపోతే ఒక లగ్జరీ లైఫ్ రిటైర్మెంట్ కానివ్వండి, వీటి గురించి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. వీటిని మనం క్వాంటిఫైయింగ్ చేసుకోవాలి. అంటే సపోజ్ 3 yearsలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఒక 50 lakhs కావాలనుకోండి, అది ఒక 50 lakhs నోట్ చేసుకోవాలి. సో 5 years తర్వాత హౌస్ కోసం ఒక 1 crore కావాలనుకోండి, 1 crore నోట్ చేసుకోవాలి. సపోజ్ 10 years తర్వాత రిటైర్ అవ్వాలి, ఒక 2 crores, 3 crores, 4 crores కావాలనుకోండి, దాన్ని నోటిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంది మనకి ఎంత అమౌంట్ కావాలని. తర్వాత దీనికి మనం ఎలా ప్లాన్ చేయాలనేది కమింగ్ స్టెప్స్లో మనం ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకోవాలి. అంటే మనం లాంగ్ టర్మ్ అనుకోండి కొంచెం హై రిస్క్ తీసుకోవడం వల్ల ఎంత రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. మీడియం టర్మ్ అనుకోండి కొద్దిగా మీడియం రిస్క్ పోర్ట్ఫోలియో చేసుకోవడం వల్ల మనం ఎంత రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం షార్ట్ టర్మ్లో మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకు మార్కెట్ షార్ట్ టర్మ్లో ఎక్కువ ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ రిస్క్లో మనం రిటర్న్ మంచి గుడ్ రిటర్న్ మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలి. తర్వాత మన పర్సనల్ రిస్క్ ప్రొఫైల్ కూడా, అంటే మనం హై రిస్క్ టేకరా, మీడియం రిస్క్ టేకరా, లో రిస్క్ టేకరా, సో మనకి ఎంత రిటర్న్ సరిపోతుంది, వీటన్ని బట్టి మనం రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బడ్జెటింగ్ కూడా చేసుకోవాలి కదా. అంటే మనం ఎంత ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేం కదా. అంటే ఒక 1 lakh కావాలంటే 1 lakh ఇన్వెస్ట్ చేసేయలేము కదా. మన ఇన్కమ్ ఎంత ఉంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుంది, ఓన్ సర్ప్లస్ ఎంత ఉంది, ఇది ఒకటి చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇంకేమైనా అదర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, అదర్ ఇన్కమ్స్ ఏమున్నాయి అవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా డెట్స్ ఉంటే, అంటే ప్రజెంట్ డెట్స్ ఏమైనా ఉంటే ముందు డెట్స్ క్లియర్ చేసేయాలి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ ప్లాన్ గోల్ పెట్టుకొని మనం వెళ్తూ ఉంటాం, కానీ మన డెట్స్ ఏమైనా ఉంటే వాటికి ఇంట్రెస్ట్ మనం తినేస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ ప్లానింగ్. కాబట్టి డెట్ క్లియర్ చేసేసుకొని డెట్ ప్లానింగ్ చేసేసేయాలి. తర్వాత మనకున్న సర్ప్లస్లో మన గోల్స్ ఎలా రీచ్ కావాలంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం అసెట్ క్లాసెస్ ఉన్నాయి, అంటే షార్ట్ టర్మ్కి అయితే మనకి సేఫ్టీ అసెట్ క్లాసెస్ ఏమున్నాయి, మీడియం అంటే కొద్దిగా మీడియం రిస్క్లో మంచి అసెట్ క్లాస్ ఏముంది, లాంగ్ టర్మ్ అయితే మనకు మంచి లాంగ్ టర్మ్లో రిస్క్ ఎలా ఉందో చూసుకొని మనం ఒక పోర్ట్ఫోలియో సెట్ చేసుకుంటాం. ఇది సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో టాక్సేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే వచ్చిన అమౌంట్ అంతా మనది కాదు, కొద్దిగా గవర్నమెంట్ కట్టాలి కదా, ట్యాక్స్ కట్టాలి కదా. ఆ ట్యాక్స్ ఎంత అంటే మనం వేట్లో ఇన్వెస్ట్ చేసామనే దాన్ని బట్టి కూడా ట్యాక్స్ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఎఫ్డీలు కానీ దానికి సంబంధించిన దాని టాక్సేషన్, దాని ఇండెక్సేషన్ దానికి ఉంటుంది. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి దీనికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దీనికి ఉంటుంది. సో మొత్తం ట్యాక్స్ పోను మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనేది మనం కరెక్ట్గా ఒక పేపర్ మీద మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన గోల్కి మనం రీచ్ అవుతున్నామా లేదా, షార్ట్ ఫాల్ ఎంత ఉంది, షార్ట్ ఫాల్ లేదనుకుంటే వెల్ అండ్ హ్యాపీ, షార్ట్ ఫాల్ ఎలా ఉంది, ఎంత ఉంది, దాని ప్రకారం మనం మధ్యలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రజెంట్ ఇప్పుడు లేకపోయినా తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దీనికి స్టెప్ అప్ సిప్స్, తర్వాత అడిషనల్ పర్చేస్లు, ఇవన్నీ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా ఒక ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ అవుతుంది. దీని తర్వాత ఎలా ఉంటుందంటే మనము రిస్క్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. అంటే
మనం ఇవన్నీ మనం అంతా మన పాజిటివ్సే మాట్లాడుకున్నాం, మనం మిగులుతూ అమౌంట్ సర్ప్లస్ ఉంటుంది, దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఓకే. మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే మనమే డిపెండ్ అయిన వాళ్ళకి మనం ఒక ప్లానింగ్ ప్రకారం, అంటే ఈ గోల్స్ వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి ఇవి మనమే చేసిస్తాం కాబట్టి ఈ గోల్స్ మనం ఉన్నా లేకపోయినా అచీవ్ కావడానికి ఒక రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్, అంటే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అంటే నార్మల్ ప్లాన్ తీసుకోవడం కన్నా ఒక టర్మ్ ప్లాన్ 1 crore 2 crores మీ గోల్ ఎంత ఉంది, సపోజ్ 5 crores అనుకుంటే 5 crore టర్మ్ ప్లాన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన ఏమన్నా అనుకోకుండా జరిగినా కూడా ఆ గోల్ రీచ్ అవుతుంది. తర్వాత హెల్త్ ప్లాన్ కూడా మినిమం 1 crore తీసుకోండి, ఎందుకంటే ఇవాళ రేపట్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. ఈ హెల్త్ ఇండస్ట్రీ కూడా ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువతో గ్రో అవుతుంది కాబట్టి సో దీనికోసం ఒక 1 crore హెల్త్ ప్లాన్ పెట్టుకోండి. దీని తర్వాత మనం ఈ ప్లాన్ ఎవ్రీ 6 months కి 1 year కి మనం రివ్యూ చేసుకుంటా ఉంటే మనం ఇంకేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కంప్లీట్గా పర్ఫెక్ట్గా పూర్తయినట్టు. సో మనం పీస్ ఆఫ్ మైండ్తో మన గోల్స్ అచీవ్ అవ్వచ్చు.